హలో ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ కోసం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, స్విచ్ గేర్ ప్యానల్స్, రైల్వే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేసే ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజ్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి జూలై 30 థర్స్డే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 3 మండే క్లోజ్ అవుతుందండి. అంటే జూలై 30 మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఆగస్ట్ 3 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ ఆగస్ట్ 4 ఇచ్చారు. అలాగే రిఫండ్స్ ఆర్ డిమార్ట్ ఆగస్ట్ 5 గాను, లిస్టింగ్ డేట్ ఆగస్ట్ 6 గాను ఉందండి. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 400 రూపీస్ నుంచి 425 రూపీస్ వరకు ఉందండి. ఒక లాట్ లో 34 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజ్ ఇది 290 crores ఆఫ్ రూపీస్ అనమాట. ఈ మొత్తం టోటల్ ఇష్యూ సైజ్ లో అంతా కూడా ఫ్రెష్ ఇష్యూనే ఉంది, ఓఎఫ్ఎస్ లేదు. దీన్ని మనం ఒక పాజిటివ్ పాయింట్ గా తీసుకోవచ్చు అనమాట. ఇక రిజర్వేషన్ కోటాకు వస్తే క్యూఐబికి ఇది 75% గాను, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15% గాను, అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా జస్ట్ 10% ఇచ్చారండి. సో 10% ఉంది కాబట్టి కాంపిటీషన్ కొంచెం మోడరేట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఐ మీన్ ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కంపెనీ బిజినెస్ మోడల్ మనం చూసుకున్నట్లయితే ఎంవి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఒక టెక్నాలజీ డ్రివెన్ రైల్వే ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ ప్రధానంగా రైల్వే రోలింగ్ స్టాక్స్ లో ఉపయోగించే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ను డిజైన్, డెవలప్, అసెంబుల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. మేజర్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ కంపెనీ తయారు చేసేవి ఎలక్ట్రో లోకోమోటివ్ కోసం ఐజీబీటీ బేస్డ్ 3 phase పర్పల్షన్ ఎక్విప్మెంట్, రైల్వే కోచెస్, ఈఎంయు కోసం స్విచ్ గేర్ ప్యానల్స్, అలాగే కేబుల్ ప్రొటెక్షన్ అండ్ కేబుల్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్, అలాగే ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. ట్రాక్షన్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ రైల్వేస్ లో లోకోమోటివ్ మూవ్ అవడానికి, ఎలక్ట్రికల్ పవర్ ను కంట్రోల్ చేయడానికి, కోచెస్ లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ సేఫ్టీ వర్క్స్ కావడానికి అవసరమైన స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ని ఈ కంపెనీ అనేది డిజైన్ చేస్తుంది, తయారు చేసి దాని ద్వారా రెవెన్యూ అనేది సంపాదిస్తుంది అనమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో టోటల్ ఇన్కమ్ సుమారు 50.57 crores ఆఫ్ రూపీస్ గా ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 0.65 crores ఆఫ్ రూపీస్ గా ఉంది. 2025 లో టోటల్ ఇన్కమ్ 64.64 crores ఆఫ్ రూపీస్ గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సుమారు 1.38 crores ఆఫ్ రూపీస్ గా ఉందండి. అలాగే 2026 లో అంటే ఈ ఇయర్ లో టోటల్ ఇన్కమ్ సుమారు 49.79 crores ఆఫ్ రూపీస్ ఉంటే నెట్ లాస్ 12.7 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. అంటే 25 లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయ్యాయి, కానీ 26 లో రెవెన్యూ దాదాపు 21% తగ్గింది. అలాగే కంపెనీ ప్రాఫిట్ నుంచి సిగ్నిఫికెంట్ లాస్ లోకి వెళ్ళింది అనమాట. కంపెనీ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఇండియన్ రైల్వేస్ కి గూడ్స్ సేల్స్ తగ్గడం, అలాగే 26 లో రెవెన్యూ డిక్లైన్ కు ప్రధాన కారణాల్లో ఒకటని, అలాగే కొత్త ప్రపల్షన్ ఎక్విప్మెంట్ సప్లైస్ ప్రారంభించినప్పటికీ ఆ బిజినెస్ ఇంకా ఇనీషియల్ స్టేజ్ లోనే ఉందని రైల్వే అయితే చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఇక ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మన అప్పర్ బ్యాండ్ 425 రూపీస్ తీసుకుంటే ఒక లాట్ లో 34 షేర్స్ ఉన్నాయి కాబట్టి 34 into 425 ఈజ్ ఈక్వల్ టు 14,450 రూపీస్ మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఇక్కడ ఈ ఐపీఓ ద్వారా కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదండి వీళ్ళు. సో ఐపీఓ కలెక్ట్ చేసిన మనీ మొత్తం కూడా ఫ్రెష్ ఇష్యూకి వెళ్తుంది. ఆ ఫ్రెష్ ఇష్యూలో ఎంత దేనికి ఖర్చు పెడుతున్నారు అంటే లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం 180 crores ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతున్నారు. అలాగే న్యూ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ రీసెర్చ్,
డిజైన్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం 21 crores ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతున్నారండి. అలాగే రిమైనింగ్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మెట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026లో కంపెనీ ఈపీఎస్ నెగిటివ్ గా ఉందండి. -6.52 రూపీస్ గా ఉందన్నమాట. అది మనం ఒక నెగిటివ్ పాయింట్ గా తీసుకోవచ్చు. అలాగే పిఈ రేషియో విషయానికి వస్తే కంపెనీ లాస్ లో ఉండడంతో ట్రెడిషనల్ పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేయడం అయితే మీనింగ్ఫుల్ కాదు ప్రెసెంట్. సో ఆఫర్ డాక్యుమెంట్ పీర్ టేబుల్ లో కూడా ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ ను పిఈని నాట్ అప్లికబుల్ గా చూపించారు అనమాట. సో పిఈ రేషియో మనం దీన్ని చెప్పలేమనే చెప్పాలి, అంటే నాట్ అప్లికబుల్ అనే మనం చెప్పుకోవాలి. అంటే ప్రాఫిటబుల్ కంపెనీస్ లాగా పిఈ రేషియో ఆధారంగా ఐపీఓ చీప్ లేదా ఎక్స్పెన్సివ్ అని మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే చెప్పలేము అనమాట. ఇక పీబీ రేషియోకి వచ్చాం అనుకోండి, అప్పర్ ప్రైస్ బ్యాండ్ 425 రూపీస్ ప్రకారం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ పీబీ రేషియో 13.9 టైమ్స్ అయితే ఉందండి. అంటే ఇన్వెస్టర్స్ కంపెనీ బుక్ వాల్యూ కంటే దాదాపు 14 టైమ్స్ ప్రైస్ పే చేస్తున్నారు అనమాట. పీర్ కంపారిజన్స్ చూసుకుంటే ఆఫర్ డాక్యుమెంట్ లో లిస్టెడ్ ప్రాక్సీగా హిండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ అయితే చూపించారండి. ఈ హిండ్ రెక్టిఫైర్ మ్యాట్రిక్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఈ కంపెనీ ఈపీఎస్ సుమారు 13.10 రూపీస్ గాను, పి రేషియో సుమారు 88.83 టైమ్స్ గాను, ఎన్ఏవి సుమారు 60.69 పర్ షేర్ గాను ఉందండి. అలాగే ఆర్ఓఎన్డబ్ల్యూ రిటర్న్ ఆన్ నెట్వర్త్ సుమారు 21.37% గా ఉంది. ఈ వాల్యూస్ మన కంపెనీతో అంటే ఎంవి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈపీఎస్ నెగిటివ్ ఉంది, 6.52 రూపీస్ గా ఉంది. అలాగే పిఈ రేషియో నాట్ అప్లికబుల్ అని ఇచ్చారు మనం చూసినట్లే. అలాగే ఎన్ఏవి 30.58 రూపీస్ గా ఇచ్చారండి. అలాగే రిటర్న్ ఆన్ నెట్వర్త్ నెగిటివ్ ఉంది, ఇది కూడా 20.29% అయితే ఉందన్నమాట. సో కంపెనీ కూడా హిండ్ రెక్టిఫైర్స్ కంపారిజన్ పర్ఫెక్ట్ లైక్ టు లైక్ కంపారిజన్ కాకపోవచ్చు అని ఆఫర్ డాక్యుమెంట్ లో ఒక చిన్న కాషన్ అయితే ఇచ్చిందండి. రెండు కంపెనీస్ ప్రొడక్ట్ మిక్స్, స్కేల్, అప్రూవల్స్ అండ్ రెవెన్యూ బేస్ లో డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. అంటే ఎగ్జాక్ట్ పీర్ టు పీర్ కాదని ఆఫర్ డాక్యుమెంట్ లో ముందే వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇన్వెస్టర్స్ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఫ్యూచర్ ప్రపోజల్స్ ఆర్డర్స్, రెవెన్యూ రికవరీ, ప్రాఫిట్ మార్జిన్స్, కస్టమర్ కన్సంట్రేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ అయితే వీళ్ళు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరికి ఫేవరెట్ టాపిక్ జిఎంపి కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో July 27th ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం ఈ ఐపీఓ జిఎంపి 74 రూపీస్ నుంచి 75 రూపీస్ రేంజ్ లో అయితే చూపిస్తుంది అనమాట. అయితే మనందరికీ తెలిసినట్టుగానే జిఎంపి అనేది మనకి అఫీషియల్ డేటా కాదు, మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఎప్పుడైనా అది చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో జాగ్రత్తగా చూసి మనం జిఎంపి విషయానికి మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీలో ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఇండియన్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అండ్ మోడర్నైజేషన్ థీమ్ కి లింక్డ్ బిజినెస్ అండి ఇది. అలాగే రైల్వే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్హౌస్ R&D కేపబిలిటీ అయితే ఉందండి. అలాగే ఇండిజీనియస్ ప్రపల్షన్ టెక్నాలజీ కమర్షియలైజేషన్ కంపెనీ గ్రోత్ కి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అండ్ ఇండియన్ రైల్వేస్ తో ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ అండ్ అప్రూవ్డ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఎంటిటీ బేరియర్ అయితే క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ అండి, ఓఎఫ్ఎస్ లేదు. అండ్ 21 crores ఆఫ్ రూపీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అలొకేట్ చేయడం ఫ్యూచర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కి ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ అనమాట. కరెంట్ గ్రే మార్కెట్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ గా ఉంది. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో రెవెన్యూ అయితే డిక్లైన్ అయింది అండ్ కంపెనీ 12.7 crores ఆఫ్ రూపీస్ లాస్ రిపోర్ట్ అయితే చేసింది అనమాట. ఇండియన్ రైల్వేస్ పై చాలా హై కస్టమర్ కన్సంట్రేషన్ అయితే ఉంటుందండి. రైల్వే ఆర్డర్స్ టెండర్స్ బేస్డ్ కావడంతో ఆర్డర్ టైమింగ్ అండ్ ప్రైసింగ్ అన్ప్రెడిక్టబుల్ ఉండొచ్చు. టాప్ 10 కస్టమర్స్ నుంచే 93% వరకు రెవెన్యూ రావడం కూడా ఒక చిన్న కన్సంట్రేషన్ రిస్క్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రపల్షన్ ఎక్విప్మెంట్ బిజినెస్ కొత్తగా కమర్షియల్ స్టేజ్ లోకి వచ్చింది. స్కేల్ అప్ సక్సెస్ ఇంకా ప్రూవ్ కావాల్సి ఉందన్నమాట. సేఫ్టీ క్రిటికల్ రైల్వే ప్రొడక్ట్స్ లో అప్రూవల్ డిలేస్ లేదా క్వాలిటీ ఫెయిల్యూర్ సిగ్నిఫికెంట్ అయితే ఇంపాక్ట్ చూపించవచ్చు. ఐపీఓ ప్రొసీడ్స్ లో 180 crores ఆఫ్ రూపీస్ వర్కింగ్ క్యాపిటల్ కోసం వెళ్తుందండి. ఈపీఎస్ నెగిటివ్ కారణంగా పిఈ బేస్డ్ వాల్యుయేషన్ సపోర్ట్ అయితే లేదు. అప్పర్ బ్యాండ్ వద్ద పీబీ రేషియో సుమారు 13.9 టైమ్స్ ఉండడం కూడా అగ్రెసివ్ వాల్యూస్ ని సూచిస్తుంది అనమాట. రిటైలర్స్ కి రిజర్వేషన్ కేవలం 10% మాత్రమే ఉంది. ఇది కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
మనం ఒక నెగిటివ్ పాయింట్గా తీసుకోవాలన్నమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కరెంట్ జిఎంపీ దాదాపు 17% రేంజ్లో పాజిటివ్గా చూపిస్తుందండి. అలాగే లిస్టింగ్ గెయిన్ అప్లికెంట్స్కు ఐపీఓ ఇంట్రెస్టింగ్గా కనబడవచ్చు, కానీ జిఎంపీ అయితే గ్యారంటీ కాదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం లిస్టింగ్ వరకు సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం మానిటరింగ్ చేసుకోవాలన్నమాట. లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం అయితే లాంగ్ టర్మ్ స్టోరీలో ఇండియన్ రైల్వేస్ మోడర్నైజేషన్, ఇండిజీనియస్ ప్రొపల్షన్ సిస్టమ్ అండ్ హై ఎంట్రీ బ్యారియర్స్ పాజిటివ్స్గా ఉన్నాయి. కానీ కరెంట్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్గా ఉందన్నమాట. సింపుల్గా నా కన్క్లూజన్ చెప్పాలంటే బిజినెస్ మోడల్ నీచే ఉందండి. రైల్వే మోడర్నైజేషన్ ఆపర్చునిటీ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఓఎఫ్ఎస్ లేకపోవడం ఒక పాజిటివ్ పాయింట్. అలాగే కరెంట్ జిఎంపీ కూడా సపోర్టివ్గా ఉందన్నమాట. కానీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్లో వాలటిలిటీ అయితే ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో కంపెనీ లాస్ రిపోర్ట్ చేసింది. అది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇండియన్ రైల్వేస్లో డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంది అండ్ వాల్యుయేషన్ కూడా అగ్రెసివ్ సైడ్లో ఉందన్నమాట. అందుకే లిస్టింగ్ గెయిన్స్ కోసం హై రిస్క్ ఇన్వెస్టర్ సబ్స్క్రిప్షన్ అండ్ జిఎంపీ ట్రెండ్ చూసి కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకోండి. ఇందుకు మీరు అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.